హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక ½ కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని ముందుగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మనం గ్రేవీ రుచిగా మంచి టేస్ట్ ఉండడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవేంటంటే జీడిపప్పు అండ్ అలాగే ఎండుమిర్చి. నేను ఇక్కడ ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువగా జీడిపప్పు తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ మంచిగా గ్రేవీ ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను చిన్న చిన్న పీసెస్గా తుంచుకొని వీటిని డ్రై రోస్ట్ అంటే ఆయిల్ లేకుండా ఉట్టి ప్యాన్ మీద వేయించుతున్నాను. ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా వీటితో పాటు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎండుమిర్చి కనుక ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో కారం తగ్గించుకోవచ్చు మన చికెన్ కర్రీలో. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మనం ప్యూరీ చేసేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ కూడా మంచిగా టమాటో ప్యూరీ వేస్తే మీకు తెలుసు కదండి, మంచి థిక్గా చక్కగా నీట్గా వస్తుంది గ్రేవీ. సో ఇలా నీట్గా థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక 2 టేబుల్ స్పూన్స్ అంటే మనకి గిన్నె ఉంటుంది కదా, ఇంట్లో మెషర్ చేసుకునే గిన్నె, దాంతో ఒక 2 స్పూన్లు వేసాను. వాటిలో కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. కొంచెం ఆయిల్ కనుక వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఇంకా ఆనియన్స్ వేసేసుకుందాం. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా అంటే స్క్వేర్ పీసెస్గా కట్ చేసుకుంటాం కదా మనం ఏదైనా నాన్ వెజ్ కర్రీకి, మేమైతే ఇలాగ కట్ చేసుకుంటామండి. మీకు మీ ఇంట్రెస్ట్ని బట్టి మేము ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి తొందరగా కర్రీలోకి మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా కొంచెం పేల్ కలర్ చూసారు కదా, కొంచెం వేగినట్టు అయ్యింది. మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1.5 స్పూన్స్ అంటే ఇంకా మనం మ్యారినేట్ ఏం చేయట్లేదు కాబట్టి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసేసాను. మనకు కర్రీ కావాల్సిన మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుని 2 కలిపి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకున్నాం. వీటిని ఇప్పుడు బాగా కొంచెం హై ఫ్లేమ్లో చికెన్ కొంచెం వేడయ్యేంత వరకు చూసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా తిప్పుకొని మొత్తం ఆనియన్స్ అంతా కలిసిపోయేంత వరకు తిప్పుకుంటే కొంచెం సేపు అలా వేగనివ్వాలి. చూసారు కదా, ఇది కొంచెం ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా కొంచెం వేగిందండి, చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ కూడా వస్తుంది పైకి అండ్ అలాగే చికెన్లోని వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో దట్ బాగా కుక్ అవుతున్నాయి. ఇలా కుక్ అయిన తర్వాత మనం కొంచెం ఉప్పు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఏమైనా వాటర్ ఉంటే దాంట్లోది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చికెన్ నీట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం నేను ఒక 1 స్పూన్ వరకు వేసాను. అంటే మీ టేస్ట్ ఎంత సాల్ట్ ఎంత పడుతుందో అనుకుంటే అంత వేసుకోండి. తర్వాత అయినా మనం చూసి యాడ్ చేసుకోవచ్చు. ముందు ఎక్కువైతే ఏం చేయలేం కదా. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను. నాన్ వెజ్ కర్రీస్ అంటే నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తానండి, మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ కారం తగ్గించుకొని అక్కడ ఎండుమిర్చి అంటే మనం ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ కర్రీ కోసం, అక్కడ ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే చికెన్ గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకు ఆయిల్ ఇందాక ఎట్లా వచ్చిందో అలా నీట్గా బయటికి ఫ్లోట్ అయిపోతుంది. అప్పుడు వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు చికెన్ మ్యాక్సిమం ఒక 70% 80% వరకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపించినట్టు. ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఇందులో టొమాటోస్ అండ్ అలాగే ఎండుమిర్చి చేసాం కదండి, మంచి కలర్ వస్తుంది. మీకు కావాలనుకుంటే మీకు రెస్టారెంట్లో లాగా రెడ్గా కనిపించాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, అంటే నా దగ్గర అవైలబుల్గా లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్ కూడా నేనేమి యాడ్ చేయట్లేదు. సో దట్ మనకు ఆల్రెడీ ఈ టొమాటో పేస్ట్ అండ్ అలాగే ఎండుమిర్చి వేసాం కాబట్టి లాస్ట్లో మంచి కలర్ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను ఆ మిక్సీ జార్ని కూడా కొంచెం వాటర్ వేసి తొలిపేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా చాలాసేపు అంటే మనకు ఇలా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ నుంచి ఒక ½ గ్లాస్ నుంచి అంటే 3/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని మనం చక్కగా మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes వరకు అలా
మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ అండ్ అలాగే మనకి బగారా రైస్ కానీ అలా ఫ్లేవర్డ్ రైసెస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇప్పుడు ఆయిల్ ఫ్లోట్ అయిపోతుంది, అంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇలా కొత్తిమీర వేసేసుకుని మనం ఒక డిష్ అవుట్ చేసేసుకుంటే మనం సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.